శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రోటరీ నగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాలరావు ఇంట్లోకి చొరబడిన దొంగలు 12 తులాల బంగారం, 3.5 లక్షల నగదు, కేజీన్నర వెండి ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే నెలలో వరుసగా 2 సార్లు పట్టణంలో దొంగతనాలు జరగడంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి మా ఇంటి దగ్గర దొంగలు పట్టేస్తారు. సుమారు ఒక 12 తులాలు బంగారము, క్యాష్ 3.5 లక్షలు, నెక్స్ట్ వెండి ఇంచుమించు పంపిస్తారు. 100 గ్రాముల వరకు 100-150 గ్రాములు ఇవన్నీ గిఫ్ట్స్. ఇక్కడ యువకులు ఉన్నారు, వాళ్ళు చాలా బాధగా ఉంటుంది. 1 గంట ఆ టైం మేము పైన పడుకుంటున్నాం. మధ్యలో మేము ఉంటాం కానీ పైన ఏసీలో పడుకుంటున్నాం. ఈలోపు ఏ విధంగా ఎంట్రీ అయ్యి తాళం తీసి వాళ్ళకి బీరువాళ్ళు ఇవన్నీ పంపిస్తున్నాం. మేము కుర్రవాళ్ళని చూశాను సార్. వాళ్ళు నన్ను తోసి సెల్ఫ్ దెబ్బలు కొడితే నన్ను కొత్తబడి తోసి పైనుంచి ఒకటి గించాడు, ఒకటి మెట్ల మీద వెళ్ళిపోయినట్టుకున్నాను. తోసి వెనక్కి పడిపోయాను. చాలా దెబ్బలు కూడా తెలిపాడు.